వాస్తవంగా హై సెక్యూరిటీ ఉన్నటువంటి నంబాల కేశవరావు ఎలాగ దొరికిపోయారు, ఎలా చనిపోయారు అన్న దాని మీద ఇప్పుడు ఆ విప్లవ సంఘాలే ఆశ్చర్యపోతున్నాయట. మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్న నంబాల కేశవరావుకు 3 అంచెల భద్రత సర్వసాధారణంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో 100 మందికి పైగా క్లిష్టమైన పరిస్థితులు ఉంటే కనీసం 70కి తక్కువ కాకుండా రక్షణ దళం ఉంటుందని, వీళ్ళలో కనీసం 40 మంది AK-47 వంటి తుపాకులు కూడా వినియోగిస్తారని మాజీ మావోలు చెప్తున్నారు. కానీ నారాయణపూర్ ఎన్కౌంటర్ ఘటనలో 27 మంది మావోయిస్టులు చనిపోగా 28 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో AK-47 తుపాకులు 3 ఉండటం అనుమానాలకు తావిస్తోంది. నంబాల కేశవరావు హెయిర్ డై వాడినట్టుగా ఫోటోలో కనిపిస్తుంది. అనారోగ్యం వల్ల నంబాల జనబాహుల్యంకి వచ్చి హెయిర్ డై వాడి ఉండొచ్చని చెప్తున్నారు. కేశవరావు ఇందులో సాయుధ పోరాట మార్గం ఎంచుకున్నప్పటి నుంచి నంబాల కేశవరావు అత్యంత జాగ్రత్త వ్యవహరించేవాడని ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు మాజీ మావోయిస్టులు చెప్తున్నారు. తినడం, పడుకోవడం ఇలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకునేవాడని తెలుస్తోంది. అజ్ఞాత జీవితం గడిపే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తమ ఫోటోలు, ఛాయాచిత్రాలు ఇతరాన వాళ్ళు బయటపడకుండా జాగ్రత్త పడాలని తోటి కామ్రేడ్లకు చెప్పేవాడని అంటున్నారు. తాను స్వయంగా ఫోన్లకు దూరంగా ఉండటమే కాకుండా తానున్న ప్రదేశంలోనూ ఫోన్లు, కెమెరాలకు అనుమతి ఇచ్చేవారు కాదని తెలుస్తోంది. ఈ కారణంగానే 45 ఏళ్ల అజ్ఞాత జీవితంలో ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. అయితే ఇక్కడ డౌట్ అలా ఏంటంటే ఆరోగ్యం బాగోట్లేదు కాబట్టి వీళ్ళు ఏంటంటే జనాలకి ఎవరికో తెలియదు కదా వీళ్ళు ఎవరో ఫేసు, మామూలుగానే వెళ్ళిపోయేసి మామూలు పల్లెటూరు వాళ్ళలాగానే హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోవడం, తొలక రంగే ఇచ్చుకోవడం ఇవన్నీ చేసేస్తారు. అయితే వీళ్ళకి సెక్యూరిటీగా ఉన్నటువంటి వీళ్ళు చెప్పినట్టుగా ఉన్నోళ్ళు మామూలుగా అయితే 100 మంది దాకా ఉండాలి. కానీ బయటకు వచ్చినప్పుడు అంతమంది అయితే కనుక అర్థమైపోతుంది కాబట్టి తక్కువ మందిని తెప్పించుకుని ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా దూరంగా ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండుంటారు. అలాగా జనజీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు అది ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు చెక్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలిసి ఉండాలి. వాళ్ళు వెంటనే విషయం అర్థమయ్యి పై వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడే ఏ మంగళ షాప్ దగ్గర పట్టుకున్నారో, ఏ ఇంటి దగ్గర భోజనం చేస్తారో పట్టుకున్నారో పట్టుకుపోయి ఉంటారు. అతన్ని పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు అక్కడ దాడి చేయలేరు. ఆయనతో పాటు వెళ్ళి ఉండాలి. వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి ఉండాలి. ఇది వీళ్ళ అనుమానం.